నమస్కారం. నవంబర్ 11 నుండి 14 వరకు ఈ 4 రోజులు ఒక శక్తివంతమైన గ్రహ గోచార సంఘటన జరగబోతుంది. కుజుడు బుధుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో ఉండి ఒకే డిగ్రీల్లో ఉండడం వలన గ్రహ యుద్ధంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ సమయం చాలా రాసుల వారికి ఒత్తిడి, గందరగోళం, హై బీపీ లాంటివి తెచ్చినా నేను ఇప్పుడు 3 రాసుల్లో గురువు ఉన్న వారికి మాత్రం ఇది అద్భుతమైన లాభం కలిగించే సమయం. ఇది మాట్లాడుకుందాం. గ్రహ యుద్ధం వృశ్చిక రాశిలో జరగబోతుంది. ఇది ఒక టెరిటోరియల్ వార్ లాంటిది. కుజుడి ఉత్సాహం, బుధుడి మేధస్సు ఒకదానితో ఒకటి తలపడబోయే సమయం. ఇలాంటి సమయంలో గురుగ్రహ శక్తి మీ జన్మజాతకంలో ఎక్కడ ఉందో చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే అదే ఈ యుద్ధానికి సమతుల్యతని తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ గ్రహ యుద్ధం ద్వారా అదృష్టం అందుకోవాలంటే జన్మజాతకంలో ఏ ఏ రాసుల్లో గురువు ఉంటే శుభ ఫలితాలు ఉంటాయో చూద్దాం. జన్మజాతక చక్రంలో మీ గురువు కర్కాటక రాశిలో బలంగా ఉంటే ఈ 4 రోజులు సువర్ణమైన సమయం. సహజంగా మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. నిర్ణయాలు ధైర్యంగా తీసుకోగలుగుతారు. వ్యాపారం మరియు సంబంధాల్లో మీ మాట విలువ పెరుగుతుంది. మీ జన్మజాతక చక్రంలో వృశ్చిక రాశిలో గురువు ఉంటే ఇది మీ స్వరాశిలోనే యుద్ధం జరుగుతున్నందున మీలోని దాగిన శక్తులు బయటకు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలు, ఆకస్మిక అవకాశాలు లభిస్తాయి. కానీ కోపం, ఆందోళనను నియంత్రిస్తేనే ఆ విజయాన్ని నిలబెట్టుకోగలుగుతారు మీరు. మీ జన్మజాతక చక్రంలో మీనరాశిలో గురువు ఉంటే బృహస్పతి మీ రాశ్యాధిపతి కాబట్టి ఈ గ్రహ యుద్ధం మీకు మేధస్సు, కమ్యూనికేషన్ శక్తిని అందిస్తుంది. మీ మాటలు, ప్రణాళికలు ప్రభావవంతంగా ఉంటాయి. విద్య, విదేశీ అవకాశాలు లేదా ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఈ సమయం మీకు మేలు చాలా చేస్తుంది. ఇక మిగతా రాసుల్లో గురువు ఉన్నవారు మాత్రం ఈ 4 రోజుల్లో ఆలోచనలకు కొద్దిగా ఓపిక ఇవ్వండి. నిర్ణయాలు ఆచితూచి తీసుకోండి. బృహస్పతి బలం ఉన్నవారు మాత్రం ఈ రాసుల్లో ఉంటే వాళ్ళు విజేతలు అవుతారు. మీ జన్మజాతక చక్రంలో గురువు ఏ రాశిలో ఉన్నాడు కామెంట్లో చెప్పండి. ఇలాంటి గ్రహ ట్రాన్సిట్ విశేషాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే ఆస్ట్రోవేద క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.